హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, రండి మనం విజయవాడ వెళ్దాం. ఆ, తీసుకున్న టికెట్ ఏమో వరంగల్ బుక్ చేసుకున్నది, కానీ దిగుతున్న స్టాపింగ్ ఏమో విజయవాడ. పర్వాలేదు, బాధ ఏం లేదు. కొంచెం మనీ వేస్ట్ అయిందనే ఫీలింగ్ నాకైతే ఉంది. కానీ అమ్మవారి పిలుపు మొదట్లోనే ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే పాటిస్తున్నాం. విజయవాడలో అయితే దిగిపోతున్నాం అనమాట ఈరోజు. లాస్ట్ 1 year రాలేదు, చాలా ఫీల్ అయ్యా. వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేకపోయామే అనేసి. కానీ ఇయర్ అనుకోకుండానే జనవరిలోనే వచ్చేస్తున్నాను, మీరే రావాల్సింది. అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను, సంతోషం అయితే చాలా చాలా ఉంది. కానీ ఒక సంఘటన అయితే జరిగిందండి. లాస్ట్ ఇయర్ కాదు, అంతకు ముందు ఇయర్ నేను వచ్చినప్పుడు ఇప్పుడు వెళ్ళొద్దు, మనం మళ్ళీ వెళ్దాం గుడికి, స్ట్రైట్గా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదామని చెప్పాను. చెప్పేసి గుడిలోకి ఎంటర్ అయ్యానో లేదో అండి, కాలుకైతే దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది. ఆ రక్తం కారుతూనే ఉంది. నేను క్యూ లైన్లో నడిచి వెళ్దాను, చాలా అంటే చాలా నొప్పికి కంట్లో నీళ్ళు వస్తున్నా వెళ్ళాను అనమాట. ఈ ఇయర్ ట్రైన్లో ఒకటి జరిగింది. ఈ ఇయర్ కూడా అదే చెప్పా, చాలా దూరం వెళ్ళాలి కదా, ఫస్ట్ వరంగల్ వెళ్ళిపోదాం, మళ్ళీ వచ్చేటప్పుడు అంటే అమ్మవారిని చూసుకుందామని చెప్పాను. కానీ లేదు, ఇక్కడే దిగిపోదాము, టైం వేస్ట్ అవుతుంది, ఈ ట్రైన్ వెళ్ళేలోపు 2 days పట్టేలా ఉంది. ఎక్స్ప్రెస్సే బుక్ చేసుకున్నాం స్పెషల్, కానీ అదేంటంటే చాలా అంటే చాలా డిలే, 3 hours డిలే అయింది తిరుపతిలోనే. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ అయింది విజయవాడ రావడానికి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే మార్నింగ్ అయిపోయేలా ఉంది. ఇంకొద్దు, దిగేద్దామని చెప్పి దిగేసామన్నమాట. ఇక్కడ నుంచి మనం బస్ బుక్ చేసుకుందామని చెప్పి. సరే అని చెప్పి ట్రైన్లో ఈ డిస్కషన్ వెళ్ళేటప్పుడు చెప్పానమాట నేను, ఇలాగా ఇప్పుడు వెళ్ళాలా, మళ్ళీ వెళ్దాము అని చెప్పానా లేదా అండి. పైనుంచి కిందకి దిగేటప్పుడే దెబ్బ తగిలి మళ్ళీ బ్లడ్ వచ్చింది. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, అమ్మవారు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలి, మనం అనుకున్నప్పుడు వెళ్ళడం కాదు అని. అది నేను ఈరోజు రియలైజ్ అయ్యాను. అమ్మవారు పిలుపు ఉండేటప్పుడు ఎవరేం చేయలేరు కదండి. మొత్తానికైతే అమ్మవారిని దర్శించుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారికి కొన్ని కోరికలు అయితే బలంగా కోరుకున్నాను, అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.